అండి, ఏంటి ఇలా ఆవకాయ ముక్కలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పెడుతున్నాము. అందుకోసం మార్కెట్ నుంచి ముక్కలు అనేటివి ఇలా కొట్టించుకుని వచ్చుకొని ప్రతి ఒక్క ముక్కని కూడా నీట్గా తుడుచుకొని 2 గంటల పాటు ఇలా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు జితేంద్ర కృష్ణ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పెడుతున్నామండి, మీకు చూపిద్దామని. సో ఈరోజు నేను పెట్టేటువంటి ఈ మామిడికాయ రకం నీలం కాయలండి. చాలా బాగుంటాయంట, రుచిగా వస్తుంది ఆవకాయ. ఇప్పుడు మీకు నేను పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. ఫస్ట్ ముక్కల్ని కొలత పెట్టేసుకుందాము. ఒక బౌల్ తీసుకోండి, లేదంటే గ్లాస్ అయినా తీసుకోండి. మీ అవైలబిలిటీ ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఎన్ని కాయలు పెట్టుకున్నా, 20 పెట్టుకున్నా, 30 పెట్టుకున్నా, 50 పెట్టుకున్నా, మీరు ఎన్ని అయినా పెట్టుకోండి. దాన్ని ఏదైతే బౌల్ తీసుకుంటామో దాంతో మెజర్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇవి ఒక 20 కాయలు అయితే ఉంటాయి, పెద్దవి కాదు, మీడియం సైజ్ మాత్రమే. ఇప్పుడు నేను కొలత పెట్టుకుంటాను. సో ఇలా నిండుగా ఉండాలండి, ఇట్లా ప్లెయిన్ గా కాకుండా ఇలా నిండుగా. మీకు ఇష్టం అయితే ఇలా గోపురం లాగా కూడా వేసేసుకోవచ్చు. ఇలా నిండుగా ఉండాలి. ఇప్పుడు రెండో బౌల్, ఇది మూడో బౌల్, ఇది 4th బౌల్. నేను తీసుకున్న 20 కాయలకి నాకు ఈ బౌల్ తో 4 కప్పులు అయ్యాయి మామిడికాయలు. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే 8 అయినా కూడా ఓకే, పర్లేదు. ఇప్పుడు ఈ కొలత పెట్టుకున్న ఆవకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. నాకు ఈ బౌల్ తో 4 కప్స్ అయ్యాయి మామిడికాయ ముక్కలు. మీరు ఏ బౌల్ నే తీసుకోవచ్చు, ఏ గ్లాస్ నే తీసుకోండి. ఇంకా ఇంతకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా మీరు ఏదైతే బౌల్ అని కొలత పెట్టుకున్నారో దాంతో మనం ఆవకాయ మొత్తం మెజర్మెంట్స్, మిగతా కూడా కారం, ఆపిండి అవన్నీ కూడా ఈ గిన్నెతోనే. మీరు ఇంకా పెద్ద బౌల్ తీసుకున్నా పర్వాలేదండి. నాకైతే దీంతో 4 కప్స్ మామిడికాయ ముక్కలు ఇందాక మీకు చూపించాను కదా, అంతవరకు వచ్చాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. మేము మా ఇంట్లో ఆవకాయ పెట్టేటప్పుడు ఈ 3 మ్యాంగో మిర్చి పౌడర్ ని వాడతామండి. చాలా మంచి కలర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. 3 మ్యాంగో మిర్చి పౌడర్ సూపర్ టేస్టీ వస్తుంది ఆవకాయ. ఇందాక ఈ బౌల్ తో మెజర్మెంట్ చేసుకున్నాం కదండి, 4 కప్స్. ఇప్పుడు ఇదే కప్పుకి నిండుగా కారపొడి వేసుకోవాలి. ఇలా మనం ఇందాక మామిడికాయ ముక్కల్ని ఏ విధంగా వేసుకున్నామో ఇలా కొద్దిగా గోపురం లాగా ఇలా వేసుకోవాలి. మనం తీసుకున్న 4 కప్స్ మామిడికాయ ముక్కలకి మనం ఎలాగైతే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే విధంగా ఇలా తీసుకోవాలి. గోపురంగా అంటే కొంచెం ఇలా గోపురంగా తీసుకోవాలి. అంటే 4 కప్స్ తీసుకున్నాను కాబట్టి 4:1 అండి. మీరు 8 కప్స్ తీసుకుంటే 8:2 అలా మీరు క్యాల్కులేషన్ చేసుకొని పెట్టుకోండి. వాటి బౌల్ తీసుకోండి, మీకు మిక్స్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ ఇందులోకి కారం యాడ్ చేస్తున్నాను. ఇది కూడా 3 మ్యాంగో ఆవపొడి. ఇప్పుడు దీన్ని ఈ బౌల్లోకి వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్ వరకు పడుతుంది, ఒక 1/2 కప్ దాకా పడుతుంది. వేసేస్తున్నాను. సాల్ట్ గిన్నె నిండుగా వేసుకోవాలి. ఇలా ఈక్వల్ గా ఉండాలి గిన్నెకి. మనం కారం వేసినట్టు కాకుండా ఇలా ఈక్వల్ గా గిన్నెకి ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పును కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మనం వేసినటువంటి కారము, ఆవపిండి, ఈ ఉప్పు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనం ముక్కలు వేసినప్పుడు బాగా పడుతుంది అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వుల్లోనండి, నువ్వుల నూనెతో ఆవకాయ పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని 2 నుంచి 3 సెకండ్లు ఇలా నూనెలో వేసి ఇలా తీసి మనం మిక్స్ చేసుకున్నటువంటి బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ముక్క అనేది ఏడాది పాటు మెత్తబడకుండా గట్టిగా ఉంటుందంట. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్ గా పెట్టుకోవచ్చు ఆవకాయ. టెన్షన్ పడకుండా ఈ కొలతలతో పెట్టుకుంటే మీరు సింపుల్ గా ఈజీగా పెట్టేసుకోవచ్చు.
ఏడాది పాటు నిల్వ ఉంటుంది ఆవకాయ. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంటలు రాని వాళ్ళు కూడా ఈ ఆవకాయని ఈజీగా పెట్టేసేయచ్చు. చాలా ఈజీ అండి, నిజంగా వంటల కంటే ఆవకాయనే చాలా ఈజీ. ఇలా సింపుల్ ప్రాసెస్ లో మీరు కొలత కరెక్ట్ గా పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే ఆవకాయని మీరు కూడా ఈజీగా పెట్టేయచ్చు. డబ్బులు పెట్టి మనం కొనుక్కునే బదులు ఇంట్లోనే మనము ఈ విధంగా మన చేతులతో ఇలా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి. ఏడాది పాటు మనం ఈ నిల్వ ఉండే పచ్చడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఎంజాయ్ చేసేయచ్చు. మన పాతకాలం వాళ్ళు అంటే అమ్మమ్మలు, తాతయ్యలు ఆవకాయ చాలా మంచిగా పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా ఆ ట్రెడిషన్ ని అందరూ ఫాలో అవ్వాలని, అందరి ఇళ్లలో మామిడికాయ పెట్టుకొని ఏడాది అంతా తినాలని నేను కోరుకుంటున్నాను. నువ్వుల నూనెని నేను కాచలేదండి, పచ్చిగానే వేస్తున్నాను. మీరు కనుక కాచుకుంటే గోరువెచ్చగా చేసుకొని చల్లారిన తర్వాత వేసుకోవచ్చు. నేనైతే పచ్చిగానే వేస్తున్నాను, అయినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ నువ్వుల నూనె కూడా చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా. ఇలా పిల్లలు పెట్టడం కూడా చాలా హెల్త్ కి చాలా మంచిది. నువ్వుల నూనె కాకపోయినా ఏదైనా మీరు వాడుకోవచ్చు అండి, కాకపోతే మా ఇంట్లో పెట్టేది మాత్రం ఈ నూనెతో పెడతాము, హెల్త్ కూడా చాలా మంచిది అనేసి. ఇలా అన్ని ముక్కల్ని కూడా ఇలా నూనెలో డిప్ చేసుకుంటూ ఆ బౌల్లోకి వేసేసుకోవాలి. మా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళు పెట్టేటప్పుడు ఆవకాయ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. వాళ్ళు ముక్కలు కోస్తుంటే తినుకుంటూ చాలా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా సరదాగా కలిసి అందరూ ఊరగాయ పెట్టుకునే వాళ్ళండి. సో ఇప్పుడు అవన్నీ కూడా చాలా మిస్ అవుతున్నాను, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకి అయిపోయింది. బయట అమ్మేటువంటి ఈ ఊరగాయల్లో వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడతారో తెలియదు, వాళ్ళు ఎలాంటి మసాలా అంటే కారపొడి అవన్నీ హైజీనిక్ గా వాడతారో లేదో మనకు తెలియదండి. సో మనం మన చేతులతో ఇలా మంచిగా తెచ్చుకొని అన్ని మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మన హెల్త్ కూడా పాడవదు. ఎన్ని పచ్చళ్ళున్నా ఆవకాయ టేస్ట్ ఆవకాయదే కదండి. సో ఆవకాయ అంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఇప్పుడే చూస్తుంటే, అసలు నాకు తినాలనిపిస్తుంది. సో ఎన్ని పచ్చళ్ళున్నా ఆవకాయకు ఉండే ఇంపార్టెన్స్ అనేది వేరు, దాని టేస్ట్ వేరు, దాని టెక్స్చర్ వేరు. సో ఆవకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. సో మీరు కూడా తప్పకుండా నేను చూపించిన ఈ విధంగా చేసుకొని చూడండి, చాలా మంచిగా వస్తుంది, అసలు మీకు పాడవదు. పచ్చడి ఏడాది అంతా కూడా నిల్వ ఉంటుంది ఈ కొలతలతో మీరు చేసినట్లయితే. ఇప్పుడు మొత్తం ఇందులో డిప్ చేసిన ముక్కలన్నీ ఇందులో వేసేసాను బౌల్లో. ఇప్పుడు ఆయిల్ మెజర్మెంట్ చూపిస్తాను. ముక్కలు వేసుకొని మనం డిప్ చేసుకొని బౌల్లో వేసుకున్నాం కదండి, ఈ ఆయిల్ కూడా నేను వేసేసుకుంటున్నాను. సో 1 కప్ ఆయిల్ అయితే సరిపోతుందండి. గిన్నె నిండుగా నువ్వులను తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా 1 కప్ ఆయిల్ ఆవకాయలో మామిడికాయ ముక్కలలో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలండి మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు, అంటే ఒక 4 గుప్పెళ్ళతో వేసుకోవచ్చు. ఈ క్వాంటిటీకి నేనైతే తక్కువగా తింటాం వెల్లుల్లి, అందుకు నేను కొంచెం ఒక 2 గుప్పెళ్ళు వేసుకున్నాను. వెల్లుల్లి కూడా హెల్త్ కి చాలా మంచిది. ఈ ఆవకాయలో మనకి మగ్గిన ఈ వెల్లుల్లి చాలా రుచికరంగా కూడా ఉంటుందండి. గుండె జబ్బులకి చాలా హెల్త్ కి చాలా మంచిది. చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు, పిల్లలు కూడా చాలా మంది, కానీ చాలా మంచిది అసలు హెల్త్ కి ఇది వెల్లుల్లిపాయ. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయ మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుందండి. నా స్కిన్ చాలా సెన్సిటివ్ అండి, అందుకు నేను ఇలాంటి కవర్ వేసుకొని మిక్స్ చేస్తున్నాను. కారం తగిలితే నాకు వేలు చాలా మంట పుడతాయి అన్నమాట. సో అందుకోసం నేను స్కిన్ కోసం ఇలా వేసుకున్నానండి. ఇలా ఇంగువండి, ఇది ఒక చిన్న కప్పు నువ్వుల నూనె అండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇంగు వేసుకొని చల్లార్చుకోవాలి పూర్తిగా. ఇప్పుడు దీన్ని కూడా ఇందులోకి వేసుకుంటున్నానండి. ఇంగు వేసుకోవడం వల్ల కూడా ఆవకాయకి మంచిగా ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినటువంటి ఈ ఆవకాయ మిశ్రమాన్ని ఇలా డ్రైగా ఉండే కంటైనర్లో వేసుకోవాలండి. ఇలా నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి 5 days తర్వాత ఆవకాయలో మంచిగా ఆయిల్ పైకి వెళ్ళిపోతుందండి. ఆవకాయ కలిపిన తర్వాత తినకపోతే ఎలా? ఫస్ట్ ముద్ద నాకి
ఈరోజు 5 days అయింది. సో 5th డే రోజున ఓపెన్ చేస్తున్నాను. సో బాగా మనకి ఊరగాయ అనేది బాగా ఆవకాయ మనకి బాగా నూనె తెలిపోయింది కదండి. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. కింది నుంచి పైకి ఏ తడి లేకుండా చూసుకోవాలి. నిలపచ్చడి కదండి, పాడైపోతుంది తడి తగిలితే. నీట్ గా హ్యాండ్స్ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతే అండి, ఇంకా తినేసేయచ్చు మనం. సో ఇలా జాడలో పెట్టేసుకుంటున్నానండి నేను. తడి ఏమాత్రం తగిలినా కూడా ఆవకాయ అనేది పాడైపోతుంది. సో మనం నీట్ గా ఎండలో ఆరబెట్టిన తర్వాతనే ఇందులో వేసేసుకోవాలి. అంతే అండి, మా ఇంటి ఆవకాయ ఇలా చెప్పిన కొలతలతో పెట్టుకోండి. నిల్వ పచ్చడి అనేది సంవత్సరం అంతా చెడిపోకుండా మంచిగా ఉంటుంది మీకు. ఇదేండి మా ఇంటి ఆవకాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మర్చిపోకండి. బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు ఏదైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతే అండి, బాయ్.